న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు. బెంగళూరు జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. మినాజ్, అనాస్ ఇక్బాల్, శ్రేయాన్ రెహమాన్, సయ్యద్ సమీర్లను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నలుగురు బళ్ళారి కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడిని గుర్తించారు. పేలుడు తర్వాత 2 బస్సులు మారి బళ్ళారిలోని అజ్ఞాత ప్రదేశానికి నిందితుడు వెళ్లినట్టుగా తెలిపారు అధికారులు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు. బెంగళూరు జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. మినాజ్, అనాస్ ఇక్బాల్, శ్రేయాన్ రెహమాన్, సయ్యద్ సమీర్లను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నలుగురు బళ్ళారి కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక సమాచారం అందుతుంది. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే బళ్ళారి కేంద్రంగా ఉగ్రముఖులు దాడికి పాల్పడ్డాయనుకోవచ్చా? ఇదే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది రాధిక. మార్చి 1వ తేదీన ఇటు బెంగళూరు రామేశ్వరం పేలుళ్లకు సంబంధించి కొంతమంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులను అదుపులో తీసుకున్నారు. మినాజ్, అనాస్ ఇక్బాల్, ఫయాజ్ రెహమాన్, సయ్యద్ సమీర్లను 3 రోజులు కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నలుగురు కూడా బళ్ళారి కేంద్రంగా కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగా ఎన్ఐఏ అనుమానిస్తున్నారు. అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే రామేశ్వరం లో ఐఈడి బాంబును అమర్చి ఏదైతే బస్సులో వచ్చి మళ్ళా రిటర్న్ బస్సులో వెళ్లి సమీపంలో ఉన్న మస్జిద్ లో కూడా ప్రార్థనలో పాల్గొన్నట్లు కూడా అక్కడున్న పోలీసులకు దొరికిన ఆధారాల ద్వారా కానీ ఎన్ఐఏ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కానీ కొంత ఆధారాలను సేకరించి మనం చూస్తున్న విజువల్స్ లో అక్కడ లోకల్ బస్సులో బెంగళూరు సంబంధించిన లోకల్ బస్ లో క్యాప్ పెట్టుకుని బ్యాగ్ తగిలించుకుని అటు ఇటు తిరుగుతున్న ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం ఆ రోడ్డు మీద వెళ్లే కొన్ని ఫొటోస్ ను కూడా ఎన్ఐఏ రిలీజ్ చేసింది. మొత్తంగా చూసుకుంటే ఆ రోజు ఒక కస్టమర్ గా కేఫ్ లోకి వచ్చి వైట్ ఎలిఫెంట్ కేఫ్ లోకి వచ్చి అక్కడ రద్దీగా ఎక్కువ ఉన్న సందర్భంలో మధ్యాహ్నం ఆ కౌంటర్ లో టోకెన్ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ దగ్గర బ్యాగ్ వదిలేసి వెళ్ళడం, టైమర్ ను అమర్చిన తర్వాత కొద్దిసేపటికి టైమర్ అమర్చిన బాంబు బ్యాగ్ లో ఉన్న బాంబు పేలిపోవడంతో అక్కడ అంటే ఆ ఐఈడి పేలుడు దాడి అనేది అంటే తీవ్రంగానే తక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోలేదు. కానీ దాదాపు 10 మంది అయితే గాయాలు పాలారు. వారిలో ఒకరి పరిస్థితి మాత్రం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. దాంట్లో 8 మంది కస్టమర్లు ఇద్దరు హోటల్ సిబ్బందిగా కూడా వారు గుర్తించారు. అయితే ఈ నిందితుడి కోసం గాలిస్తున్నారు. 10 లక్షల ఇది కూడా ప్రకటించారు. 10 లక్షలు ఇస్తామని బహుమతిగా తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నిందితులను గుర్తించి వారిని విచారణ అధికారులు అయితే విచారిస్తున్నారు. బళ్ళారి కేంద్రంగా ఈ ఉగ్రముఖులు పనిచేస్తున్నాయి ప్రధానంగా వారు గుర్తున్నారు. దీని నేపథ్యంలోనే ప్రతి ఒక్క చోట ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క చోట ఎన్ఐఏ దాడులు కొనసాగిస్తుంది. ఎక్కడైతే ఉగ్రముఖులు ఎక్కడైతే దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేది ముందస్తు సమాచారం వారందరికీ రావడంతో ఎన్ఐఏ అధికారులకు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వారికి వచ్చిన సమాచారం మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా దాడులు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ బెంగళూరులో కూడా బళ్ళారి వేదికగా ఐసిస్ సానుభూతి పరులు ఇక్కడ దాడులకు ప్లాన్ చేస్తున్నారనేది వారి దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వారిని విచారించి మరింత సమాచారం సేకరించి వారి వెనుక ఉన్న వారెవరు, సూత్రధారులు ఏంటి, దీనికి సూత్రధారులు ఎవరు అనే దానిపై కూడా కీలక సమాచారం వారి నుంచి రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. రాధిక, శివ, ఇప్పటి వరకు 4 ఖైదీలనైతే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంకా దాడులకు ఏమైనా ప్లాన్ చేసిన వివరాలు ఏమైనా తెలుసా ఇప్పటి వరకు?
రైట్. ఏదైతే బెంగళూరు కేసులో బాంబు పేలుడు జరిగిన తర్వాత మొత్తం ఏదైతే మెట్రో సిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బాంబు దాడి జరిగిన తర్వాత ఢిల్లీలోను, ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా సెక్యూరిటీని టైట్ చేశారు. ఎయిర్పోర్ట్లలో, రద్దీగుండ ప్రాంతాల్లో కూడా మొత్తం భద్రతను కట్టుదిట్టం చేస్తే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఒక దగ్గర బాంబు పేలింది కాబట్టి వేరే దగ్గర అటువంటి ఘటన జరగదులేని నిర్లక్ష్యం వహించకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడెక్కడ అలర్ట్లు జారీ చేసి భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. కానీ తర్వాత ఇటువంటి సంఘటనలు జరగలేదు. కానీ మనం ప్రధానంగా చూసుకుంటే ఎప్పటి నుంచి కూడా ఒక నానుడు అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా దేశంలో ఎక్కడ ఏ బాంబు దాడి జరిగినా దాని మూలాలు అనేవి హైదరాబాద్ హోల్ సిటీలో తేలుతూ ఉంటాయి. గతంలో కూడా అనేక పరిణామాలు కూడా మనం చూసాం. ఇటు గోకుల్ చాట్ కానీ ఇతర ప్రాంతాల్లో దాడులు జరిగిన నేపథ్యంలో, అక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా బాంబులు జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు కానీ ఆ బాంబు దాడుల కార్యక్రమంలో పాల్గొన్న వారు కానీ వారందరూ కూడా ఎక్కడ ఎంక్వైరీ చేసినా వారందరూ కూడా హోల్ సిటీలోని పాత బస్తీలో వారి ఆధారాలు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారు నివాసం ఉంటున్న ఆధారాలు కానీ మొత్తం కూడా అధికారులు, దర్యాప్తు శాఖ అధికారులు సేకరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దాడి ఎక్కడ కూడా జరగవచ్చు అనే ముందస్తు జాగ్రత్తతో అన్ని రాష్ట్రాల్లో కూడా మార్చి 1 తర్వాత అన్ని రాష్ట్రాల్లో అలర్ట్ జారీ చేశారు. భద్రతను కట్టుదిట్టం చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే నలుగురినైతే అదుపులో తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం, వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఐటీస్ అలాగే ఇతర వీరితో అనుబంధంగా ఉండే ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వారందరూ కూడా అదుపులో తీసుకుని ఈ ఉగ్రవాద చర్యను కట్టుదిట్టం చేసేందుకు ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని కూడా ఎక్కడ ఇటువంటి బాంబు దాడి ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. వీరిని విచారించిన తర్వాత మరింత కీలక సమాచారం అయితే బయటకు వెల్లడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శివ.